హాయ్ అండి. చాంపియన్ ట్రోఫీలో మొదటి మ్యాచ్ అయితే పాకిస్తాన్ ఓడిపోయింది. ఆతిథ్య జట్టు. దాదాపు 60 పరుగుల తేడాతోటి భారీ మార్జిన్‌తోనే ఓడిపోయింది. ఇంకా చాలా భారీ ఓడిపోయి ఉండేది. కానీ లాస్ట్‌లో ఎవరైతే దిల్‌కుష్ ఉన్నాడో అతనైతే మంచిగా ఆడడంతోటైతే కొంచెం రికవర్ అయితే కనిపించింది. 60 పరుగుల తేడాతో అయితే ఓడిపోయింది. లేకుంటే ఇంకా భారీ విజయం అయితే న్యూజిలాండ్‌కి దక్కుండేది. ఇంక యాక్చువల్‌గా మ్యాచ్ స్టార్ట్ అయింది. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. యాక్చువల్‌గా టాస్ గెలిచింది పాకిస్తాన్. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆ తర్వాత మీరు చూసుకుంటే వికెట్లయితే త్వరగానే పడిపోయినాయి. మీరు స్టార్టింగ్ కాన్వే కావచ్చు, లేకుంటే విలియమ్సన్ కావచ్చు, చాలా ఫాస్ట్‌గా అయితే వికెట్లయితే పడిపోయినాయి. ఆ తర్వాత డారెల్ మిచెల్ కూడా వెంటనే ఔట్ అయిపోయాడు. దాదాపు 70 పరుగులు దగ్గరనుకుంటాను. 3 వికెట్లు కోల్పోయి చాలా కష్టాల్లో ఉంది. అప్పుడు విల్ యంగ్ ఒక 50 తోటి అంటే నియర్ 50 దగ్గర ఉన్నాడు. అలానే లాథమ్ వచ్చాడు కెప్టెన్. ఇంగా వీళ్ళిద్దరి ఇన్నింగ్స్ అయితే కెప్టెన్ కాదు ప్రస్తుతం శాంట్నర్ కెప్టెన్. అయితే ఈళ్ళిద్దరి ఇన్నింగ్స్ చాలా సాలిడ్‌గా ముందుకెళ్ళిందండి. చాలా బిగ్ పార్ట్నర్‌షిప్ అయితే వాళ్ళిద్దరి వచ్చింది. ఒక పక్కన విల్ యంగ్ మంచి సాలిడ్‌గా నిదానంగా ఒక 50 దాటిన తర్వాత మంచిగా గేర్లు మార్చుకుంటూ ఒక 100 చేయడం చూసాం. ఆ తర్వాత లాథమ్ కూడా ఒక మంచి ఆహ్, 100 చేయడం చూసాం. ఆ తర్వాత వచ్చిన ఫిలిప్స్ అండి మెరుపుదాడి చేశాడు. చాలా ఫాస్ట్‌గా అంటే దాదాపు 150 స్ట్రైక్ రేట్‌తోటైతే ఓ మంచి హాఫ్ సెంచరీ చేశాడు. అదే మెయిన్ ఏదైతే ఈ పాకిస్తాన్‌కి, ఈ టీమ్‌కి డిఫరెన్స్ ఏదుందంటే ఫిలిప్సే. ఫిలిప్స్ వల్లనే మ్యాచ్ ఓడిపోయిందనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. అతని అటాకింగ్ బ్యాటింగ్ తోటైతే దాదాపు 320 పరుగుల టార్గెట్ అయితే ఇవ్వగలిగింది ఈ న్యూజిలాండ్ అయితే. ఏ దశలో తెలిసి 200 పరుగులు దాటుతుందా? లేకుంటే 250 పరుగులు కష్టమవుతుందన్న టైంలో ఫిలిప్స్ వచ్చేసి ఆహ్, విజృంభించడంతోటైతే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసాడు ఫిలిప్స్ అయితే ఓవరాల్‌గా. ఆహ్, చాలా టార్గెట్ తెలిసిందే మన రీసెంట్‌గా వాళ్ళు సౌత్ ఆఫ్రికా పైన 350 టార్గెట్ అయితే చేజ్ చేశారంట. ట్రై సీరీస్ జరిగింది న్యూజిలాండ్‌కి ఇది సేమ్ టీము. కానీ దాని తర్వాత ఇక్కడ కూడా చేజ్ చేస్తారేమో అనిపించింది. అక్కడ దాదాపు రిజ్వాన్ ఎవరైతే రిజ్వాన్ ఉన్నాడో అతను ఒక 120 స్కోర్ చేయడంతోటి గెలిచింది. కానీ ఇక్కడ రిజ్వాన్ ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత బాబర్ అజమ్ చాలా స్లోగా స్టార్ట్ చేశాడు. చాలా కాన్షియస్‌గా కనిపించాడు. ఎక్కడ కూడా ఫ్లూయెంట్‌గా హ్యాండ్స్ మూవ్ కాలేదు అతనికైతే. ఓవరాల్‌గా అయితే లాస్ట్ కొంచెం ఒక 6 అలానో 4లు కొట్టే ప్రయత్నం చేశాడు. కానీ అన్‌ఫార్చునేట్‌లీ అతను కూడా ఔట్ అయిపోయాడు. ఇంగా మిగతా వాళ్ళు ఎవరు కూడా ఒక్క 'దిల్‌కుష్' తప్ప మిగతాలు ఎవరు కూడా పెద్దగా ఆడే ప్రయత్నం అయితే చేయలేదండి. మిగతా 'ఫఖర్ జమాన్' యాక్చువల్‌గా ఓపెనర్‌గా రావాలి. కానీ తెలిసింది చాలామంది ఎందుకనుకున్నారు ఓపెనర్‌గా ఎందుకు రాలేదు 'ఫఖర్ జమాన్' అని చాలామంది ఆలోచిస్తున్నారు. కారణం ఏం లేదండి స్టార్టింగ్ ఏదైతే బౌలింగ్ అదే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఫీల్డింగ్ స్టార్ట్ చేశారో, ఆ తర్వాత ఒక కొంచెం సేపు తర్వాతనే బయటికెళ్ళిపోయాడు అతను. ఫీల్డ్ నుంచి బయటికెళ్ళిపోయి వెంటనే 15 నిమిషాల లోపు రావాలి మళ్ళీ ఫీల్డ్‌లోకి. కానీ అతనైతే రాలేదు. మళ్ళీ మ్యాచ్ ముగిసే టైంకైతే లోపలికైతే వచ్చాడు. అలా రావడంతోటి ఐసీసీ రూల్స్ ప్రకారం ఏందంటే, ఒకవేళ 15 నిమిషాల కన్నా ఎక్కువ సేపు బయట ఒక ప్లేయర్ ఉన్నాడంటే, అతన్ని స్టార్టింగ్ ఏదైతే ఉందో స్టార్టింగ్ మ్యాచ్ ఆడడానికి ఉండదు. ఎందుకంటే ఓపెనర్‌గా వస్తే ఓపెనర్‌గా ఆడడానికి ఉండదు. కనీసం 5 వికెట్లు పడ్డ తర్వాత అతను ఆడాలి. లేదా కనీసం ఒక 25 మినిట్స్ తర్వాతైతే అతనైతే ఎవరైనా ఔట్ అయితే ఎళ్లి ఆడొచ్చు. అలా అయితే రూల్ అయితే ఉంది. ఆ రూల్ ప్రకారం అందుకే ఫఖర్ జమాన్ అయితే ఓపెనింగ్ రాలేదు. అదొకటి నోటు. ఎందుకంటే అతనేదో చిన్న గాయం కారణంగా బయటికెళ్ళాడనుకుంటాను. ఆ తర్వాత జరిగిందలా. ఓవరాల్‌గా అయితే నెట్ రన్ రేట్ కూడా మంచిగొచ్చింది. న్యూజిలాండ్ ఫస్ట్ విజయం సాధించింది ఈ ట్రోఫీ మొట్టమొదటి మ్యాచ్‌లో అయితే చాంపియన్ ట్రోఫీలో. ఆహ్, మంచి 60 పరుగులు తేడా కాబట్టి ఆల్మోస్ట్ ఒక +1.2 అయితే వచ్చింది. రేపొద్దున ఇదే మనకు వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకి ఇబ్బందయిపోతుంది నెట్ రన్ రేటు. రేపొద్దున వాళ్ళు బంగ్లాదేశ్ పైన, అలానే ఇండియా పైన కూడా భారీ విజయం సాధించాల్సిన పరిస్థితి వాళ్ళకుంటుంది. ఎందుకంటే నెట్ రన్ రేట్ క్రూషియల్ అవుతుంది కాబట్టి. అలానే నెక్స్ట్ చూసుకుంటే మీరు బంగ్లాదేశ్ లేకుంటే ఇండియా పైన ఒకవేళ పాకిస్తాన్ ఓడిపోయిందంటే ఇంక ఆల్మోస్ట్ ఎళ్ళిపోయినట్టు. ఎందుకంటే న్యూజిలాండ్ ఖచ్చితంగా బంగ్లాదేశ్ మీద గెలుస్తుంది. అప్పుడు వాళ్ళకి ఆల్మోస్ట్ 4 పాయింట్స్ వస్తాయి. పాకిస్తాన్ మన మీద ఓడిపోయిందనుకోండి, అలానే న్యూజిలాండ్ మీద ఓడిపోయింది. ఒకవేళ బంగ్లాదేశ్ మీద గెలిచినా కూడా ఒక మ్యాచే గెలుస్తారు కాబట్టి వాళ్ళైతే అసలు గల్లంతయ్యే ఛాన్స్ ఉంది. అందుకనే ఈ ట్రోఫీని ప్రతి మ్యాచ్ కూడా హ్మ్, నాకౌట్ మ్యాచ్‌గానే చూస్తా ఉంటారు. అందుకని చూద్దాం. ప్రస్తుతం అయితే ఇదండి సిట్యుయేషను. మొట్టమొదటి మ్యాచ్ అయితే న్యూజిలాండ్ గెలిచింది ఈ ట్రోఫీలో.